ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతేశతీపలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మి సర్వగవతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతని సిద్ధి కురు కురు కురుకు స్వ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత అమ్మవారు ఆశీర్వాదం. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యాలతో మనశ్శాంతిగా ఆరోగ్య ఔశ్వర్య సంపద ఉద్యోగ సమస్యలు అన్నీ విజయవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర అందరికీ శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరమున మకర రాశి ఫలితాలు జనవరి మాసం. ఈ జనవరి మాసంలో మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ధనిష్ట నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, శ్రావణ నక్షత్రం అదృష్టము జీవితము లలాటకము యోగము, ఆదాయములో 8, ఖర్చులో 14, రాజపూజత 4, అవమానాలు 5. మరి ఈ రాశి వాళ్ళకి అదృష్ట గడియలు లక్ష్మీ గడియలు పూజ గడియల్లో చూసుకుంటే చాలా విధానాలుగా చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబాన్ని గురించి అభివృద్ధిగా వస్తుంటారు. కానీ ఎంత చదువుకున్నా కూడా వీళ్ళకి ఉద్యోగం రాకోకుండా, ఎంత ప్రయత్నించినా కూడా వ్యవసాయంలో కానీ కుటుంబంలో కానీ బిజినెస్లో కానీ డెవలప్మెంట్ లేకోకుండా మానసికంగా కొంచెం ఇబ్బంది పాలు పడుతూ ఉంటారు. మరి వీళ్ళందరికీ ఒక మంచి అద్భుతమైన అవకాశము రాబోతుంది. ఈ కొత్త సంవత్సరంలో మంచి ఒక అదృష్ట గడియలు ఒక స్త్రీ నుంచి కానీ ఒక పురుషుడి నుంచి కానీ ఒక మంచి అద్భుతమైన విధానము ఇలా జాతకములో కనబడుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కొన్ని జాగ్రత్తలు పడాలి. మరి ఇలా జాతకములో ఆరోగ్య సమస్య ఎక్కువగా కనబడుతుంది. ఆరోగ్య సమస్య కొంచెం కుటుంబంలో కొన్ని రుణబాధలు, కొంచెం లేనిపోయిన సికాకులు, లేనిపోయిన నిందెలు ఇలా జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళు కొంత జాగ్రత్త తీసుకునేట్టుగా అయితే, ఇలా ఆరోగ్యాన్ని కొంచెం కాపాడుకునేట్టుగా అయితే వీళ్ళకి మంచి భవిష్యత్తు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయదారులందరికీ ఇప్పుడు ఒక చేయాల్సిన కార్యక్రమాలలో కొన్ని అవకతవకలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మధ్య వాళ్ళ మాటలు వినుకోకుండా వీళ్ళు సొంత నిర్ణయంలోనే పోతే తప్పకుండా మంచి అభివృద్ధి అనేది అవుతుంది. మరి విద్యాదారులకి జాతకంలో చూసుకుంటే చాలా విధానాలుగా విద్యారంగంలో మంచి అభివృద్ధిగా ఉంటుంది. విద్యారంగంలో విదేశాల ప్రయాణాలు, మంచి చదువులు, కుటుంబాన్ని గురించి చాలా డెవలప్మెంట్ చేయటం, కుటుంబాన్ని గురించి ఎన్నో విధానాలుగా కొన్ని విదేశాలు వెళ్ళి అక్కడ కష్టపడి చదువుకుంటూ కుటుంబాన్ని డెవలప్మెంట్ చేయటం, అలాంటి యోగ విధానాలు కనబడుతున్నాయి. మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, పెద్ద బిజినెస్ వాళ్ళకి కానీ, మరి షేర్ మార్కెట్ వాళ్ళకి కానీ ఇప్పుడు ఒక మంచి శుభ అవకాశాలు రాబోతున్నాయి. అలాంటి అవకాశాలలో కొంచెం పాల్గొని దాంట్లో కొంచెం పెట్టుబడి కానీ పెట్టి కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటే మంచి అభివృద్ధి, మంచి విధానాలు తప్పకుండా ఎదురయ్యే జాతకము ఇలా యోగంలో కనబడుతుంది. కాబట్టి కుటుంబంలో వీళ్ళకి కొంచెం మేనుగా మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, ఆందోళన ఎక్కువ. కాబట్టి వీళ్ళు నల్లటి వస్త్రములు ఎక్కువగా ధరించకూడదు. ఎక్కువగా వాహనంలో కూడా నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా రెడ్ కలర్ వాహనములు అంటే రెడ్గా ఉండాల్సిన కారు కానీ బైక్ కానీ ఏదైనా కానీ దాంట్లో కొంత జాగ్రత్త పడాలి. దాంట్లో జాగ్రత్త పడకోకుండా ఏం కాదులంటే కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పనికి వెళ్దాం అనుకుంటున్నారో ఆ పని కానీ ఆ ప్లానింగ్ కానీ ఆ విశేషం కానీ మీ భార్యకి నీకు తప్పనిచ్చి మూడో కంటికి తెలియకోకుండా చేయాలి. కానీ నీ సొంత నిర్ణయం తీసుకోవాలి. కానీ మధ్య వాళ్ళ మాట విని చేసావనుకోండి నీ పని అధోగతి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి పూజా బలంలో చూసుకుంటే మీకు ముఖ్యంగా శ్రీ గణపతి ఆది గణపతి పూజా కార్యక్రమం చేయాలి. ఆ ఆది గణపతిని మీరు పూజించినట్టుగైతే మీకు కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. ఆ శివయ్య పారార్థన చేసుకోవాలి. ఆ శివయ్య
ప్రార్థన చేసుకొని ఆ శివయ్యకి మీరు ముఖ్యంగా ఆయన చేయాల్సిన మృత్యుంజయ హోమం అనేది మీరు చేసినట్టుగైతే ఈ సంవత్సరంలో మీకు తప్పకుండా మీ మీద ఉండాల్సిన కష్టాలు దరిద్రాలు అవన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి కలుగుతుంది. మళ్ళీ నూతన పనులు నూతన కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధి అవుతాయి. ఇల్లు మార్పులు కొన్ని వస్తాయి. కార్లు, బైకులు, ఇల్లులు కొన్ని చలావరికి మార్పులు కొన్ని చేంజెస్ ఎదురవుతాయి. మీకు తప్పకుండా అభివృద్ధిలో వచ్చే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరు మీ వయసు చెబితే మీ పేరు బలాన్ని బట్టి మేము చూసి అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆ సమస్యలకి ఎలా ఉందా అనేది మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.